הבאנו שלום, הבאנו שלום, הבאנו שלום. సర్వ సృష్టికర్త, జీవన మరణ దాత, సర్వేశ్వరుడైన ఘనమైన యేసు ప్రభువారి దివ్యనామంలో యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న మీకు అందరికీ శుభములు, దీవెనలు, ఆశీర్వాదం తెలియజేస్తున్నాను. రండి, ఈ ప్రభుదిన ముందు పాత నిబంధనలో ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, 12 చిన్న ప్రవక్తల్లో 8వ వాడైన హబక్కూకు గురించి తెలుసుకుంటాం. ప్రతి వారము గ్రంథ విశ్లేషణ మరియు ఆత్మీయ విశ్లేషణ 2 భాగాలుగా చెప్తూ వస్తున్నాను. ఈరోజు ఆత్మీయ విశ్లేషణ. ఈ యొక్క ఆత్మీయ విశ్లేషణలో ఒకటి ఏంటంటే యేసు ప్రభువారు ఎక్కడ ఉన్నారు, తర్వాత యేసు ప్రభువారి కృప ఎక్కడ ఉంది, మూడోది ఏంటంటే ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం రాసిన పుస్తకము ఈరోజు ఎలా అన్వయించుకోవాలి. ఈ 3 విషయాలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ యొక్క హబక్కూకు ఈ ప్రవక్త ప్రత్యేకత ఏంటంటే ఈయన ప్రశ్నించాడు. మొదటి అధ్యాయము 2 నుంచి 4 వరకు, అలాగే మొదటి అధ్యాయము 5 నుంచి 11 వరకు, అలాగే మొదటి అధ్యాయం 12 నుంచి 2వ అధ్యాయం 1 వరకు 2 ప్రశ్నలు కనబడుతూ ఉన్నాయి. ఆ తర్వాత 3వ అధ్యాయం వచ్చేటప్పటికి కృపకై విన్నపం చూస్తున్నాము. ఆ తర్వాత దేవుని రక్షణ చూస్తున్నాం. తర్వాత హబక్కూకున్న అచంచలమైన విశ్వాసం కనబడుతుంది. అచంచలమైన విశ్వాసం కనబడుతుంది. కాబట్టి ఓ ప్రత్యేకమైన ప్రవక్తగా ఉన్నాడు హబక్కూకు. ప్రశ్నించేవాడు, మరి ప్రబోధకుడుగా, అంటే దేవుణ్ణి ప్రశ్నించి జవాబులు పొంది చివరకు పూజించేవాడిగా, ఆరాధించేవాడిగా, క్రైస్తవ సంఘానికి కావలసిన ఓ అద్భుతమైన మాటను ప్రేరణగా అక్కడ వ్రాశాడు. ఆ మాట వల్ల నూతన నిబంధన సంఘాలకు ఆయుపట్టుగా ఉంది. అదే మాట, నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకును. సరే, ఇక్కడ ఒక ముఖ్యమైన మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఐఎమ్ రీడింగ్ ద బుక్ ఆఫ్ హబక్కూక్ చాప్టర్ 3 verse 2. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. ఎంత అద్భుతమైన మాట అండి. కోపించుచునే, ఆయన కోపించుచునే మనం శిక్షించకుండా వాత్సల్యం చూపిస్తున్నాడనే మాట క్రైస్తవ విశ్వాసానికి ఓ అద్భుతమైన మాట. క్రైస్తవ విశ్వాసం ఏంటంటే విభిన్న మతాలు చెప్పే మాట కాకుండా, దుష్ట శిక్షణ కాకుండా దుష్టుడిని రక్షిస్తాడు. ఆయన దుష్టుడిని రక్షించే దేవుడు యేసు ప్రభువారు. కాబట్టి అంటాడు, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకం తెచ్చుకో. ఇది మన విశ్వాసానికి పునాది. దిస్ ఈస్ ద ఫౌండేషన్, దిస్ ద రాక్ స్టోన్ ఫర్ అవర్ ఫెయిత్ అంటున్నాడు. కోపించుచునే వాత్సల్యమును. ఈరోజు ప్రభువారు మన పట్ల వాత్సల్యం చూపిస్తున్నాడు. ఈ వాత్సల్యం అనే మాట బైబిల్ గ్రంథంలో 16 సార్లు దాకా వచ్చింది. నేను వేగంగా చదువుతాను, మీరు ఒకటి రాసుకుంటే రాసుకోండి. యోబు గ్రంథం 39:13 ఉంది, కీర్తన 40:11 ఉంది, కీర్తన 79:8 ఉంది, సామెతలు 12:10, అలాగే ఇర్మియా 16:5, విలాపవాక్యములు 4:10, హోషేయ 14:3, యెషయా 54:7-8, 63:7, యోవేలు 2:13, హబక్కూకు 3:2, జకర్యా 1:16-7-9, లూకాసు సువార్త 1:77, రోమా 12:1. ఈ వాత్సల్యం అంటే దిస్ ఈజ్ బియాండ్ లవ్. ప్రేమను మించినది వాత్సల్యం. ప్రేమకు కొన్నిసార్లు హద్దులు ఉంటాయి. ప్రేమను కొంత వివరించవచ్చు. ప్రేమను అనుభవించేవాళ్ళు దాని లోతులోకి వెళ్ళినా కూడా, అయితే వాత్సల్యాన్ని అనుభవించేవాళ్ళు దానికి హద్దులు ఉండవు, సరిహద్దులు ఉండవు. దేవుడు నీ పట్ల నా పట్ల చూపించేది ప్రేమను మించిన వాత్సల్యం అంటున్నాడు. కోపించుచునే, మా తప్పిదాలు చూపిస్తూనే, మమ్మల్ని
మరి రక్షణ మార్గులు నడిపించాలనే ఉద్దేశంతోనే వాత్సల్యం చూపించే ప్రభు అంటారు. కాబట్టి యేసు ప్రభు వారు ఎక్కడ ఉన్నాడు అనే మాట చూస్తే 3:13 నేను చదువుతాను. ఐఎమ్ రీడింగ్ చాప్టర్ 3 వర్స్ 13 చదువుతున్నాను. నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరుచున్నావు. ఎంత మంచి మాట అండి. యేసు ప్రభు పుట్టక ముందు, జన్మించడానికి ముందు ఒక 600 సంవత్సరాలకు అంటాడు, నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరుచున్నావు. యేసు ప్రభు గురించి వ్రాయబడిన మాట. తర్వాత నీవు నియమించిన అభిషక్తుని రక్షించుటకు బయలుదేరుచున్నావు. ఇవన్నీ కూడా యేసు ప్రభు వారికి మరి ఇవన్నీ కూడా మాటలుగా కనపడుతున్నాయి. తర్వాత యేసు ప్రభు కృప ఎక్కడుందంటే ఇక్కడ చూస్తున్నాం కదా, కోపించుచునే వాత్సల్యము జ్ఞాపకము తెచ్చుకొని వాడు దేవుడు. ఈరోజు ఈ హబక్కూకు ప్రవక్త ప్రశ్నించాడు, జవాబు పొందాడు, అచంచలమైన విశ్వాసం చూపించాడు, నీతిమంతుల విశ్వాసం మూలంగా బ్రతుకుతాడనే మాట చెప్పాడు, చివరకు ఆరాధించాడు. ఈయన ఎందుకంటే హబక్కూకు లేవీయుడు, యెరూషలేము దేవాలయంలో సంగీత విద్వాంసుడు, సంగీతకారుడు. అలాంటి అతను 3వ అధ్యాయం వచ్చేటప్పటికి మొదటి 2 అధ్యాయాల్లో ప్రశ్నించాడు, 3వ అధ్యాయంలో ప్రస్తుతించాడు. అంటున్నాడు కదా, సంవత్సరం జరుగుచుండగా నీ కార్యం నూతన పరచం. ఎంత మంచి మాట. ఈరోజు 2025 we entered, జనవరిలో వచ్చేసాం, 2 వారాలు గడిచిపోయినాయి. అంటున్నాడు, ఈ 2025 సంవత్సరం జరుగుచుండగా నీ రక్షణ కార్యము నాలో నీలో, పరిశుద్ధ కార్యం నీలో నాలో, దేవుని కొరకు జీవించే పట్టుదల కార్యం నీలో నాలో నూతనపరచబడాలి. మనము పరిశుద్ధంగా జీవించాలి. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు. ఈ పరిశుద్ధమైన దేవుణ్ణి ఆరాధించే నీవు నేను పరిశుద్ధంగా ఉండాలని ప్రశ్నించిన ప్రవక్త ప్రస్తుతించేవాడిగా మార్చబడి నీకు నాకు స్ఫూర్తిగా ఉన్నాడు. కాబట్టి అంటున్నాడు, సరే ఎప్పుడో జరిగిన సంఘటన ఎలాగంటే దేవునితో తర్కించటం కాక దేవుణ్ణి అభ్యర్థించేవాళ్ళుగా, దేవుని ప్రార్థించేవాళ్ళుగా ఉండాలి. కాబట్టి ఇది దేవుని రాకడ గురించి సూచనగా ఉంది. దేవుని రాకడ సమీపంగా ఉంది. కాబట్టి దేవుని కార్యాలు నూతనపరచబడాలి. దేవుని రాకడ సమీపంగా ఉంది కాబట్టి దేవుని కార్యాలు నీలో నాలో నూతనపరచబడాలి. అది అంటాడు కదా, చివరిగా అంటాడు కదా, అద్భుతం అంటాడు కదా. ఏమంటాడంటే 3వ అధ్యాయంలో, అంజూరపు చెట్లు పోయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింకపోయినను, ఒలివ చెట్లు కాపులేకుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించి. ఎంత అద్భుతమైన మాట అండి. నేను ముగించే ముందు ఈ మాట క్రైస్తవ చరిత్రలో అతి ప్రాముఖ్యమైన ఓ భక్తుడు సెయింట్ అగస్టిన్ ఏమన్నాడంటే, నా రక్షణకర్త అయిన నా ప్రభువైన యేసుక్రీస్తునందు నేను సంతోషించిందని రాసుకున్నాడు. నా దేవుని దగ్గర ఆయన రాశాడు, మై లార్డ్ జీసస్ క్రైస్ట్ రాశాడు ఆయన పుస్తకంలో, ఆయన కామెంటరీలో. కాబట్టి ఈరోజు నా రక్షణకర్త అయిన నా ప్రభు అయిన యేసుక్రీస్తునందు నేను సంతోషిస్తున్నాను. ఈ సంతోషము, ఈ సమాధానము, ఈ సమయస్ఫూర్తి, ఈ జ్ఞానము నీకు నాకు కలగాలని, హబక్కూకు ప్రవక్త నీకు నాకు స్ఫూర్తిగా ఉండాలని నూతన సంవత్సరం దేవుని చెబుతూ, సంవత్సరం జరుగుచుండగా ప్రభువా నీ కార్యము నాలో, నా గృహంలో, నా సంఘంలో, నా గ్రామంలో నూతనపరచు. ప్రార్థన చేసుకుంటాం. అత్యంత మహాకృపగల తండ్రి, మా ప్రేమ గల నాయన ప్రభువా, మా దేవ, నూతన సంవత్సరం 2వ వారంలో ఈ ప్రభుత్వం ముందు తండ్రి హబక్కూకు గ్రంథం యొక్క ఆత్మీయ విశ్లేషణలో మాకు నేర్పించావు తండ్రి. ప్రభువా, దుష్టుల్ని శిక్షించడం కాకుండా దుష్టుల్ని ప్రేమించి రక్షించే మా రక్షకుడు మాకున్నాడు. కోపించుతూనే వాత్సల్యం చూపిస్తున్నావు ప్రభువా. తండ్రి, ఉగ్రతకు మమ్మల్ని పాత్రులుగా కాకుండా నీ కృపకు పాత్రులుగా చేశావు ప్రభువా. తండ్రి, నా రక్షణకర్త అయిన నా ప్రభు, నా రక్షణకర్త అయిన నా యేసు ప్రభు,
ఆయన యందు నేను ఆనందిస్తున్నాననే మాట మేము చెప్పటానికి ప్రభువా పరిశుద్ధాత్మదేవ నాలో మాలో ఉండి కార్యములు సఫలం చేస్తున్నావు తండ్రి. నూతన సంవత్సరం జరుగుతుండగా నీ రక్షణ కార్యము, నీ పరిశుద్ధ కార్యము, నీ సువార్త కార్యాలు నూతనపరచబడేవారిగా సహాయం చేయమని, వింటున్న ప్రతి కుటుంబాన్ని దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహాయము, సహవాసము, స్వస్థత, సమాధానము మనకు, మన బిడ్డలకు, మన జీవితకాల పర్యంతము తోడేయుండును గాక. ఆమేన్. ఆమేన్. షాలోమ్ అండ్ బ్లెస్సింగ్ టు ఆల్. దేవుడు మనం దీవించును గాక. ఆమేన్.